పూజారి గారు నిన్న రాత్రి మా ఇంటికి ఆ దుష్ట శక్తి వచ్చిందండి. నా పీక పట్టుకొని మీరు మంత్రించిన నిమ్మపండు బయట పారేసేంత వరకు నన్ను వదలలేదండి. ఇలా మా ఇంట్లో ఎందుకు జరుగుతుందో మేము తెలుసుకోవాలి, మీరే చెప్పాలి. మూడు కన్నులున్న కొబ్బరికాయ అంటే శివుడికి ఎంతో ప్రీతి. మీరు మనసారా సంకల్పించుకొని ఈ కొబ్బరికాయని మీ ఇంటికి మధ్యలో పెట్టి దేవుణ్ణి ప్రార్థించండి. ఒకవేళ మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నమాట నిజమే అయితే ఈ కొబ్బరికాయ తనంతటి తానే తిరిగి తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిక్కును చూపించి అది ఆగుతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేశారు అంటే మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 50% రుజువైనట్టే. 50%? పూజారి గారు, అంతకన్నా ఇంకాస్త ఎక్కువ తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చెప్తాను. దేవుడికి నైవేద్యం పెడుతున్నట్టు పదార్థాలన్నీ మడిగా వండి సరిగ్గా మీ ఇంటికి మధ్యలో గోవుకి తినటానికి పెట్టండి. ఒకవేళ ఆ గోమాత ఆ పదార్థాలన్నీ తినకుండా బెదిరిపోయి పారిపోతే అప్పుడు మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 75% రుజువైనట్టే. ఇది 75 ఫుల్ ఏమిటో అడగండి. 100% తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చూడనమ్మా, మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ ఆర్పి మీ ఇంటి మధ్యలో ఒకే ఒక దీపాన్ని వెలిగించి ఉంచాలి. ఆ దీపం ముందు మీరు గాని లేక ఈవిడ గాని లేక మీ కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా గాని అక్కడ నిలబడి తమ శరీరంలోంచి ఒకే ఒక రక్తపు బొట్టుని ఆ దీపం ముందు సమర్పించాలి. చూడండి, నేను చెప్పే విషయాన్ని కొంచెం శ్రద్ధగా వినండి. అలా చేసిన వెంటనే మీరు అక్కడ ఉండకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి. మీ ఇంటి కిటికీ తలుపులు అన్ని మూసేయాలి. మీరు ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో 100% రుజువైపోతుంది. అయ్యో, ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది పూజారి గారు. కొంచెం ఈజీగా ఉండే షార్ట్ రూట్ ఏమైనా ఉంటే చెప్పండి పూజారి గారు. లేదమ్మా, లేదు. ఇంక ఏ పద్ధతి లేదు. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అతయ్య, మధ్యలో పెట్టుకున్నారు కదా, పెట్టనా? పెట్టు 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 పెట్టు. అతయ్య, దండం పెట్టుకోండి. జానకి, మన ఇంట్లో దెయ్యం లేదు, దెయ్యం లేదు. నాకు ఇల్లే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు భయంగా ఉంది అత్తయ్య. అత్తయ్య, ఇంట్లో దెయ్యం ఉండడం 50%. మీల్స్ టేస్ట్. బాబు కౌబాయ్, కవ్వ తీసుకుని రా నాయనా. కవ్వా, COW కవ్వా. దయచేసి ఈ నైవేద్యాన్ని తినిపెట్టి ఆ దెయ్యాన్ని తరిమే కవ్వా. ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా.
అయ్యా తినిపించు అయ్యో. తినిపించయ్యా. తినమ్మా. ఇటు, ఇటు. ఏమమ్మా, ఈ ఇంట్లో ఏదో ఉంది, త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. తెలుసు అయ్యా, నువ్వు నోరు మూసుకొని పో. అత్తయ్య, అత్తయ్య, కవ్వు పోయింది. No eating, only running. అయ్యో, నాకు భయంగా ఉంది. అత్తయ్య, అత్తయ్య, ఈ ఇంట్లో దెయ్యం ఉందన్నమాట 75% కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి, ఇంకొక క్షణం మనం ఇంట్లో ఉండకూడదు. పదండి, వెళ్ళిపోదాం. రండి. నేను రాను, నువ్వు పోవే. ఎందుకు? మా ఆయన ఎంతో ఆశగా కట్టుకుని ఇల్లు. అందుకని? ఇంకా ఒకే ఒక టెస్ట్ కదే, ఆ టెస్ట్ చేసేస్తే 100% దెయ్యం లేదని రుజువు అయిపోతుంది. ఆ తర్వాత మనందరం హాయిగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఏం జాను జాను, నా కన్న కదా, నా చిన్న కదా, నా బంగారం కదా. ఏయ్, నాకు కొంచెం కోఆపరేషన్ చేయవే. చేస్తాను, అంటారు. పదండి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? కాస్త ఆగండి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఒకే ఒక్క పొట్టు రక్తం అక్కడ వదిలేసామనుకో, అంతే, మన పని అయిపోయినట్టే. ఎవరు లేరా? నేనే దొరికానా? అయ్యో అయ్యో, కర్మ కర్మ, ఇచ్చి చేస్తాను. పిన్ అక్కడ ఉంటుందా? చైన్ కుంటుంది. చైన్ లో ఉంటుంది, చూడండి. చైన్ ఎక్కడుంది? చైన్ మీ చైన్. నా చైన్, నా చైన్ దొరికింది. అయ్యో, ఈ ముసలిది పిన్ను తీసే లోపల ప్రాణం పోతుందేమో. త్వరగా తీస్తాగలండి. రావడం లేదే. ఎందుకే కొట్టా? తొందరగా పిన్ను తీసి చావు. చావా? నీ అత్తనే. అయ్యో, దెయ్యం రావడం కాదు కానీ ఇంట్లో నాకున్న మర్యాద కాస్త పోయిందే. ఇక్కడ నా ప్రాణాలు పోతుంది, మీకు మర్యాద కావాలా? ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి వస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, చావండి. నువ్వు కడుతుంటే నా తల గిర్రా గిర్రా అని తిరుగుతుంది. నిన్ను ఎక్కడ గుచ్చుకోవాలి? అది కూడా నేనే చేస్తాను. గుచ్చుకొని చావండి. గుచ్చుకొని తిరిగి గుచ్చి చేస్తాను. ఖచ్చితంగా ఈ ఇంట్లో దెయ్యం ఉన్నట్టే ఉంది. అయ్యో, అటు చూడండి, ఏదో వస్తుంది. ఊసే 100% కన్ఫర్మ్ అయిపోయింది. దెయ్యం ఉంది. ఏమైంది? ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏడవటం ఆపండి. నా మాట వినండి, ఏడవటం ఆపండి. చూడండమ్మా, మిమ్మల్ని తల మీద వేసుకున్న ఆ ముసుగు ముందు తీసేయండి. కాస్త ఏడవటం ఆపండి. ఏమైందని అడుగుతున్నా కదా, అది చెప్పండి. ఊరికి ఏడిచేంటి లాభం? పూజారి గారు, నేను నా 2 కళ్ళతో దాన్ని బాగా చూశాను పూజారి గారు. ఆ దెయ్యం బ్లడ్ ని అని జుర్రుకుంది. పూజారి గారు, మీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేసి మా ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరివేయండి. చూడండమ్మా, దెయ్యాన్ని ఎలా తరవాలో తెలుసు అని మీ దగ్గర డబ్బులు గుంజాలనే రకాన్ని నేను కాదు. దెయ్యాన్ని తరివేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
వెళ్ళి వాళ్ళని కలవండి. అయ్యో పూజారి గారు, ఏమిటిది పూజారి గారు? ఆ దెయ్యం గురించి మేము అడిగినప్పుడు దాన్ని చూడడానికి క్లియర్ రూట్ వేసి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తరవడానికి మీరే ఎస్కేప్ అయితే అలా పూజారి గారు? చూడండమ్మా, తెలియని విషయాన్ని తెలియదనే కదా చెప్పాలి. ఇంకేం చెప్పంటారు? ఒసేయ్, ఈయనకి దెయ్యం అంటే డర్ర బుర్రేమోనే. ఏమండి, ఏంటండి ఇది? దేవుడు ముందు కూర్చొని డర్రు బుర్రుమంటున్నారు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. పద్ధతి లేని వాళ్ళు. నమస్కారం నమస్కారం. జై జవాన్ జై కిసాన్. కోకట్పల్లి కాళికమ్మ మాదాపతి మారాడమ్మ. మా రిలేషన్ అవును, మీ తల్లిగారా? తల్లి లాంటి వారే. ఇలా చూడండి స్వామి, ఆ పూజారి గారు మాకు ఎలాగో సాయం చేయలేకపోయారు. మీరైనా లోపలికి వచ్చి ఆ దయ్యాన్ని తరిమి కొట్టాలి స్వామి. తప్పకుండా తప్పకుండా. పదండి పదండి అమ్మా. రేయ్, ఎలా బతకడమా అని రాత్రి మనం అనుకున్న దానికి తెల్లారగానే దారి దొరికింది. దెయ్యాల్ని తరివే వాళ్ళకి ఇంత డిమాండ్ ఉందా? కాబట్టి కదే బాస్ మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ రేయ్, దొరికింది. సుంఠ, ఈ బాసు గీసు అంతా జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు అసిస్టెంట్ వి, నేను హెడ్ అని అర్థమైందా? ఫాలో మీ. రండి స్వామి, రండి రండి. ఎందుకు మమ్మల్ని బ్యాక్ డోర్ నుంచి తీసుకొచ్చారు? అది ఫ్రంట్ డోరు దెయ్యం ఆక్యుపై చేసేసామంటే కబుక్కుని మీదకి వచ్చేస్తుంది. అందుకనే మీ ఇద్దరికి సేఫ్ ఎంట్రీ. వెంటనే స్ట్రాంగ్ గా వీళ్ళిద్దరు. అవును, హౌస్ ఫుల్. స్వామి స్వామి, మేము డబ్బుతో బయట ఎదురు చూస్తూ ఉంటాం. మీరు దెయ్యాన్ని తరివేసి బయటకు వచ్చేయండి. ఏంట్రా లోపలికి తోసి తలుపేశారు? ఈ ఇంటిని చూస్తుంటే తప్పకుండా దెయ్యం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. గురు, నువ్వే ఏదో ఒకటి మాట్లాడి దెయ్యాన్ని రప్పించేలా ఉన్నావే. చూడు, ముందు దేవుడికి జపం చేద్దాం. ఆ తర్వాత దెయ్యాన్ని జరిగినట్టు యాక్షన్ చేసి పేమెంట్ తీసుకొని డుయా డుయా అని పారిపోదాం. దెయ్యాలను తరవడం ఇంత ఈజీగా? ఏంటి సౌండ్ మాత్రమే వచ్చింది, ముద్దు పెట్టనే లేదు. రేయ్, పెట్టాను కదరా. నేను తీసుకునే లేదు. అయ్యయ్యో, అంటే నేను కన్ఫర్మ్ గా దెయ్యానికే ముద్దు పెట్టినట్టున్నాను. పారిపోదాం రారా. వితౌట్ పేమెంట్ నేను రానే రాను. జపం చేయాల్సిందే, దెయ్యాన్ని తరమాల్సిందే. ఐ సెట్ సిట్ డౌన్. మొత్తానికి నన్ను బతకించేవా లేదా? సరే కానీ రేయ్, నీకు మంత్రాలు చదవడవచ్చా? సేఫ్ సైడ్ గా అందుకోసమే ఓ పుస్తకాన్ని తెచ్చాను. ఈ మంత్రాలు గనక చదివామనుకో, ఎన్ని దెయ్యాలున్నా సరే ఉచ్చబోసుకొని పారిపోతాయి. దెయ్యానికి కాళ్ళు ఉండవు కదా? అది ఇప్పుడు అంత అవసరమా? అలాగేరా కానివ్వు. నీకు నేను, నాకు నువ్వు చెప్పుకున్న కథల రాతిరి. ఊర్వశి రావే, ప్రేయసి రావే రేయ్, చెప్పుకున్న. నీకు దెయ్యం పట్టిందా ఏంట్రా? సినిమా పాటలు పాడతావేంట్రా? మనకు తెలిసింది అయ్యే కదా. అలాగే మంత్రాల పుస్తకం తీసి చదువు. నా కర్మ కొద్దీ దొరికేవరా. త్వరగా చదువు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఎందుకు రామన్నావు? నేనెక్కడన్నాను రా? నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా, ఇంకెవరు అన్నట్టు గురువా? నలుగురికి మంచి జరుగుతుంది అనుకుంటే నువ్వు పోయినా తప్పు లేదు గురువా. ఎవర్రా నలుగురు? నేను, నా పెళ్ళాం, నా ఇద్దరు పిల్లలు. రేయ్, నిన్ను నేను కొట్టాను, నన్నెవర్రా కొట్టారు? నేను కొట్టలేదు, నిన్నెవరు కొట్టారు గురువా? నాకు భయం వేస్తుంది. దెయ్యాన్ని మీరు బంధించేశారా? అయిపోయింది. అంత త్వరగా బంధించేశారా? చూపించమంటా? వద్దు, వద్దు, వద్దు. మేము చాలా సార్లు చూసేసాం. అలా అయితే ఇక మా ఇంటికి దెయ్యం అది రాదు కదా. ఇంకా దెయ్యం బయటకు ఎలా వస్తుంది? లోపల ఉంది కదా. అవును, మీ ఒంటి మీద బట్టలేవి? ఇలా సడన్ గా అడిగితే నేను ఏం చెప్పను? దెయ్యానికి కాషాయ వస్త్రాలంటే ఇష్టం అంట. అందుకని అడగంగానే మొత్తం ఇచ్చేసాం దెయ్యానికి. అర్థమైందా? మేము ఈ దేశానికి ఎంతో మేలు చేశాం. అలాంటిది మీ ఇద్దరికి మేలు చేయకుండా ఉంటాం మేము. అయ్యో అత్తయ్య,
అయ్యయ్యో దేవుడా ఏంటిది కరెంట్ తీగ మీద కూర్చుని కాకి షాక్ కొట్టినట్టు ఇలా కింద మేడం పడిపోయాడు. ఈ బండోడు గురించి అంత నీచంగా మాట్లాడకండి. ఈ బాడీని ఇలా మెయింటైన్ చేయాలంటే మీటర్ మీద కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇవ్వండి. ఓకే ఓకే మాట్లాడుకున్నది 10,000 ఇంకో 10,000 తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. జాగ్రత్త, దాన్ని ఆ, పట్టుకోలేకండి. మీరేం భయపడకండి. అంతా మేము చూసుకుంటాం. రేయ్, బండోడా బండోడా లేవరా. ఎక్కడ పడితే అక్కడ పడుకుని అలా సెటిల్ అయిపోతా. ఎక్కడ ఉన్నానో ఏంటి ఏం performance? చేస్తున్నాను నేను నా దగ్గరేనా నీ ఎదవ యాక్టింగ్లు? చంపేస్తాను రే. నా ముఖం చూడు. ఫుల్ పేమెంటా ఆ. అంతా నాకేనా మొత్తం నీకే రా. పెడతాను బండ పెదవ.